తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడుకొండల స్వామికి కూడా చెయ్యి పెట్టాడు ఆయన. నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, దాన్ని ఖండించలేదు, ఇది జరగలేదు, ఇది చర్చకి రాలేదు అనే మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకి వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకి వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమీ రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేమీ మాలో చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు? మీరు చెప్పలేకపోయారు అనడంలోనే సందేహం కలిగేటువంటి పరిస్థితి. అంటే ఈయన సంపదను సృష్టిస్తాను, సంపదను పంచుతాను అన్నాడు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు పంచడానికా, నువ్వు సృష్టిస్తున్నటువంటి లేదా ఉన్నటువంటి రాష్ట్రం సృష్టించుకున్నటువంటి సంపదని ఇతర రాష్ట్రాలకి పంపిణీ చేయడానికి పోయావు అనేటువంటిది అర్థం కానటువంటి సమస్యగా మారిపోయింది ఈరోజు. అందుకనే మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా వీటికి ఎక్కడ సమాధానం చెప్పకుండా భయంగా బెరుగ్గా ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అసలు ఇది సమావేశం ముగిద్దామా అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఇది ఒక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులతో కూడినటువంటి సమావేశం. కాబట్టి దాని మీద మేము చాలా ఆశించాం, ప్రజలు ఆశించారు. అనేక సందర్భాల గురించి మాట్లాడతారు, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారు. మిగతా వాటికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక దిశ నిర్దేశించుకుని ఉంటారు అనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా తూతు మంత్రంగా నామమాత్రంగా ఇద్దరు కలిసి కూర్చొని టీ బిస్కెట్ తిన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటిదో లేదా చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సమావేశంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పని ఈరోజు ఎందుకు అంటున్నాం? ఈ రోజు వచ్చినటువంటి వార్తలను మీరు ఖండించలేదు కాబట్టి, ఈ వార్తలు కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు కాదు, పేపర్లో వచ్చినటువంటివన్నీ ఊహాజనితమైనటువంటివి కాబట్టి వీటిని మేము కొట్టిపారేస్తున్నాం అనేటువంటి మాట మీ నోటికుండా రాలేదు కాబట్టే ఈరోజు దానికి సంబంధించి మీరు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరిగింది నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో? ఇవన్నీ వాస్తవాలా? వెంకటేశ్వర స్వామి ఆస్తులో వాటా అడుగుతున్నారా? ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా? చంద్రబాబు నాయుడు సమాధానం ఏంది? వాళ్ళ ప్రశ్న ఏంది? వాళ్ళ సమస్య ఏంది? సమాధానం ఏంది? పోర్టులు రాసివ్వాలనుకున్నాడా? ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఒక పక్క మీడియాలో పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటికి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ సందేహాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు. మరొక పక్క ఎందుకో తెలియదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వెళ్ళాడనేటువంటిది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టని మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కలిగింది నిన్న. ఆయన వెళ్ళి నేరుగా ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమందాం. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్లో ఉన్నాయా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? కాబట్టి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఇవంతా జరిగినట్టుగా విద్యార్థులంతా పిల్లలు స్కూల్ బ్యాగులోనే గంజాయి తీసుకువెళ్తున్నట్టుగా, దానివల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా చెడిపోయినట్టుగా, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరూ చెడిపోయినట్టుగా మన పరువు మనం తీసుకునేటువంటిది, మన ప్రతిష్టను మనం పెంచుకోవడానికి వెళ్ళి మన పరువు మనం తీసుకున్నట్టుగా ఈరోజు గంజాయిని గురించి గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది అని చెప్పి ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. 2014-2019 మధ్య నీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు గంజాయి రాజధానిగా ఏపీ మారింది అని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాదు, 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. ఈరోజు ఒడిశా లాంటి సరిహద్దుల్లో ఈ సమస్య ఉంది. దాని మీద అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి, వాటిని నివారించాలని కోరుకుంటాం తప్ప వాటిని తీసుకువెళ్ళి ఇదిగో ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా చెడిపోయింది అని చెప్పి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి విమర్శించేటువంటి, దాని గురించి చెడుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు విభజనలో ఏపీకి తగిలినటువంటి అతిపెద్ద గాయం ఏమిటి అంటే చంద్రబాబు రూపంలో పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగలేదు కదా అన్నట్టుగా మర్చిపోయినట్టుకున్నాడు ఓటు కోట్ల విషయం. ఓసారి గుర్తుకు తేవాలి పాపం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి మాట మాట్లాడుకునేటప్పుడు ఆయన గారి ఓటుకు కోట్ల విషయం కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా
ఓటుకు కోట్ల విషయంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండి మనకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ అన్నీ కూడా మనం తెలంగాణలో హైదరాబాద్లోనే ఉండి మనం మామూలుగా వాటిని సామరస్యంగా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా చేసుకోవాల్సినటువంటి మనం చంద్రబాబు నిర్వాహకం కోసం ఓటు కోట్లు కక్కుర్తిపడి ఆ ఎమ్మెల్సీ సీట్లో ఓటు కొనడానికి కక్కుర్తిపడి ఓటు కోట్లు కేసులో ఇరుకొని దండమో రామచంద్ర అని చెప్పి కేసీఆర్కి దండం పెట్టి హైదరాబాద్కు దండం పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆడియో వీడియోలో ప్రత్యక్షంగా దొరికిపోయిన తర్వాత దొరికిపోయాం కదా దొంగలాగానని చెప్పి ఈరోజు దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు పుణ్యమాని మనం పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఒక తప్పుడు పని వల్ల చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం జరిగినటువంటిది యథార్థం కాదా? కాబట్టి ఈరోజు మనం తెలంగాణలో 10 ఏళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళం ఎందుకు అర్ధాంతరంగా పారిపోయి రావాల్సి వచ్చింది? ఎందుకు మన సమస్యలను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది? ఈరోజు ఆ సమస్యలు వదిలిపెట్టి రావడానికి కారణం ఓటు కోట్ల కేసు అనేటువంటి విషయం నీ అంతరాత్మకు తెలుసు కదా, రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. కాబట్టి ఈరోజు మనకు రావాల్సినటువంటి మాట్లాడారా 9-10 షెడ్యూల్స్ కింద ఆ రోజు మనకు రావాల్సినటువంటివి రాబట్టుకోకుండా నువ్వు అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఈ రోజైనా సరే ఏదో జరిగిపోయింది. ఆ రోజు ఇద్దరం ఉన్నాం దీంట్లో, ఈరోజు మరలా ఇద్దరం ముఖ్యమంత్రులు అయ్యాం. కాబట్టి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించి ఉన్నటువంటి ఆస్తుల వివరాల గురించి మనం మాట్లాడుకున్న వాటికి కొలిపి తీసుకొద్దాం అనుకుంటే దాదాపుగా షెడ్యూల్ 9కి సంబంధించి 89 సంస్థల విభజనకు సంబంధించి 1,06,199 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1,06,199 కోట్ల రూపాయలు షెడ్యూల్ 9కి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా 89 సంస్థలకు సంబంధించినటువంటిది. షెడ్యూల్ 10కి సంబంధించి 142 రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి మనకి. వాటి విలువ దాదాపుగా 39,190 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా విభజన చట్టంలో లేనటువంటి మరో 12 ఉంటే వాటి విలువ దాదాపుగా 1,759 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఆ రోజు వదిలిపెట్టి వచ్చేసినటువంటి నువ్వు నిన్న ఏమి మాట్లాడావు, ఆ దిశగా ఏ ప్రయత్నం జరిగింది, మనకు సంబంధించినటువంటి ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టడం అనేటువంటి దాని మీద ఎక్కడ సమాధానం లేకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా, ఈ 10 సంవత్సరాలలో కొంతమేర ప్రయాణం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి విభజన దిశగా ఉన్నటువంటి సమస్యల పరిష్కరణ దిశలో కొంతవరకు ప్రయాణం జరిగితే నువ్వు నిన్న చేసినటువంటి ఆ నిర్ణయం, నిన్న మీ సమావేశం జరిగినటువంటి ప్రయాణం మరలా రివర్స్ డైరెక్షన్లో మరలా వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంది. మరలా ఆ ప్రయాణాన్ని వెనక్కి తీసుకొచ్చామేమో అనేటువంటి అనుమానం జరుగుతుంది తప్ప కాలయాపన ప్రక్రియగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యలకి జటిలమైనటువంటి సమస్యలు కానీ సున్నితమైనటువంటి సమస్యలు కానీ సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటువంటి సమస్యలకు కానీ ఎక్కడ పరిష్కారం దిశగా ఆలోచన చేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని అపరిష్కృత అంశాలు ఉన్నాయి, కొన్ని పంచాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక్కొక్కటిగా ఏదో 1, 2, 3, 4గా విభజించి మీరు మాట్లాడి ఇదిగో ఈ 2 అంశాలు మాట్లాడాం, 3 అంశాలు మాట్లాడాం, వీటి మీద స్పష్టత వచ్చింది, వీటి ఒక కొలిక్కొచ్చాయి, ఇదిగో వీటి మీద ఒక నిర్ణయం వచ్చింది అనేటువంటి మాట మాట్లాడకుండా మొక్కుబడిగా జరిగినట్టుగా మేము ఒక కమిటీ ఆయన ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత అధికారులతో ఒక కమిటీ, ఆ తర్వాత మంత్రులతో ఒక కమిటీ, ఆ తర్వాత మరలా అవసరమైనా మేము కలుస్తామంటే ఇది కాలయాపన ప్రక్రియ తప్ప కమిటీలు వేసుకుంటూ పోవడం తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా మళ్ళీ ఒక కమిటీ అని చెప్పి దీన్ని కాలయాపన చేసేటువంటి దిశగా ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశం తప్ప ఎక్కడా కూడా ఆ పరిష్కార దిశగా ఈరోజు మనం ప్రయత్నం చేసినట్టుగా అనిపించలేదు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుంటుంది, ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సాక్షిగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు, పరిశ్రమలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడాడు, 7 వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీని గురించి మాట్లాడాడు, పోలవరం గురించి మాట్లాడాడు, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్